కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలంటే సంబరాలు అంబరాన్ని అంటాల్సిందే. తెలంగాణలో ఈసారి డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 31న ఒక్కరోజే దాదాపు 1000 కోట్ల రూపాయల మద్యం సేల్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. మరో 2 రోజుల్లో ఇయర్ ఎండ్ అవుతుంది. దీంతో 31st సెలబ్రేషన్స్ కోసం అంతా రెడీ అయిపోతున్నారు. ఆ రోజు ఎలా ఎంజాయ్ చేయాలనే దానిపై పక్కగా ప్లాన్లు వేసుకుంటున్నారు. ఆ రోజు సుక్క ముక్క లేకుండా వేడుకలు జరగవు. మరీ ముఖ్యంగా మద్యం ప్రియులు డిసెంబర్ 31న పీకల దాకా తాగి గడిచిన ఏడాది జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త ఏడాది కలిసి రావాలని కోరుకుంటూ వేడుకలు చేసుకుంటారు. దీంతో తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం ఏరులై పారేదే కనిపిస్తోంది. డిసెంబర్ 31న దాదాపు 1000 కోట్ల లిక్కర్ సేల్ జరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. డిసెంబర్ 31 కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మద్యం స్టాక్ డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలు ఉండగా 19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. గత 3 రోజుల్లో దాదాపు 565 కోట్ల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇవాళ మద్యం డిపోలకు సెలవు అయినప్పటికీ డిసెంబర్ 31ని దృష్టిలో పెట్టుకుని లిక్కర్ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. మొత్తంగా ఈ డిసెంబర్ 31న ఒక్కరోజే 1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలు కొనుగోళ్లపైన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం దుకాణాలను అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండవచ్చునని ప్రకటించింది. ఇక బార్లు, రెస్టారెంట్లను అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యూ ఇయర్ ను లిక్కర్ పార్టీతో వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు మద్యం ప్రియులు.